ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అమ్మమ్మ చేతి వంటలు, అమ్మమ్మ చేతి రుచితో కమ్మనైన నెయ్యి వాసనతో వచ్చే సున్నుండలు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా అయితే 4 కప్స్ బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో సేమ్ కొలతతోటి 4 కప్పుల మినపప్పు తీసుకోవాలి. మినపప్పు తీసుకున్న తర్వాత మినపప్పుని ఏంటంటే కొంచెం గీ వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగాలి. బాగా వేగితేనే మనకి ఆ సున్నుండ అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. బాగా వీడియోలో చూపించినట్టుగా చేసుకొని దాంట్లో 4 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కలుపుకున్నాక ఒకసారి మిక్సీకి వేసి తిప్పుకోవాలి. మిక్సీకి వేసి తిప్పుకున్న తర్వాత అప్పుడు కాచిన నెయ్యి వేసుకొని సున్నుండలు టైప్గా చుట్టుకోవాలన్నమాట. ఈవెన్గా చుట్టుకుంటే మన సున్నుండల రెసిపీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.